హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ బుక్ చూసారా? ఇది మొన్న నేను హైదరాబాదు వెళ్తుంటే నన్ను ఎక్కేటాకని మా చిన్నబ్బాయి వచ్చాడు. అప్పుడు చిల్లర కావాల్సి వచ్చి ఈ బుక్ తీసుకున్నాడంట. తీసుకున్న కాడి నుంచి రోజు 4-5 పేజీలు చదువుతున్నాడు. అది వరకు దేవుడికి ఇంట్లో దండం పెట్టి దీపారాధన చేయరా అంటే కుదరదు, పని ఉంది, అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోయేవాడు. గుళ్ళకైతే వెళ్తాడు మళ్ళా, కానీ ఇంట్లో దీపారాధన చేయటం, దండం పెడతాం అలాంటివి ఉండేవి కాదు. ఈ బుక్ చదివిన కాడి నుంచి మా అబ్బాయిలో చాలా మార్పు వచ్చిందనమాట. అదేంటంటే కొంచెం చెప్పిన పని చేయటం, అదే అమ్మ నాన్న గౌరవించటాలు అలాంటివి కొంచెం ఎక్కువైనాయి అన్నమాట. ఇప్పుడు లెగంగానే స్నానం చేసి దేవుడికి దండం పెడతాం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. అయితే నాకు నవ్వు వచ్చింది. దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా ఇదవ్వాలా అట్లా టైం రావాలి అనిపించింది నాకైతే. ఈ బుక్ తీసుకున్నంత చదివి ఇంత మార్పు వచ్చిందా అని అనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు పిల్లలు ఎవరైనా సరే ఉన్న దాంట్లోనే మనకి కొంచెం లేకంగానే స్నానం చేసి కొంచెం దేవుడికి ఒక 2 చేతులు దండం ఎత్తి పెడితే బాగుంటుంది. టైం అయిపోయిందని పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుడికి ఒక దండం పెట్టుకుంటే ఏది ఎలా జరగాలో అదే జరిగిద్ది. మనం చేస్తే భగవంతుడు ఇచ్చేది భగవంతుడు. నేనైతే అలాగే అనుకుంటా. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ బుక్ మా అబ్బాయి తేవటం మూలాన మా చిన్నబ్బాయికి చాలా మార్పు వచ్చిందనమాట. అందుకని మీకు చెప్తున్నాను అనమాట. సరేనా? ఇందులో ఏముంది, చెప్పాల్సిన పని ఉంది, ఇదేమన్నా పెద్ద గొప్ప అనుకోమాకండి. కొన్ని ఆటోమేటిక్గా అలా జరిగిపోతాయి. ఎవరికి ఎప్పుడు జ్ఞానోదయం అవ్వాలో అప్పుడు అయ్యిద్ది అనమాట. సరే, బాయ్.